ఏం లేదు, కొన్ని రోజులుగా రొట్టె మీద ఆశ పెరిగి బాగా సన్నపడ్డాను, అందుకే ప్యాంటు లూజ్ అయింది. నాన్సీ నాన్సీ నాన్సీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను పక్కన ఉన్న షాప్కి వెళ్ళి ఒక పెద్ద కవర్ తీసుకొస్తాను. అప్పుడే రొట్టెని పార్సల్ తీసుకెళ్ళగలను. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకు, అది ఇంతే ఉంటుంది. పైగా వాళ్ళు ఒకటే ఇస్తారు. పద. ఓ ప్రభు నిన్ను కాపాడుగా. ఆమేన్. ప్రభు నిన్ను కాపాడుగాక. ఆమేన్. ప్రభు నిన్ను కాపాడు. ఆమేన్. హే ఆగాగు. కుడికాలు ముందు పెట్టి వెళ్తే వంశవృద్ధి జరుగుతుందని ఒక పుస్తకంలో చదివాను. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళామా? ఇలా చూడు, చిన్నప్పటి నుంచి నేను చర్చ్కి వస్తున్నాను. చర్చ్లోకి ఎలా వెళ్ళాలో నువ్వు నాకు చెప్పకు. రొట్టి కావాలా? పద. లేదా వెళ్ళిపో. నాన్సీ 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 నాన్సీ, నువ్వు జంప్ చేసి వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం రొట్టె కావాలి. ప్రభు నిన్ను కాపాడుగా. ప్రభు నిన్ను కాపాడు. ఆమేన్. కుమార్ కుమార్ కుమార్. ఏంటిది? అది ఇలాంటి పెద్ద బిల్డింగ్స్ చూస్తే ఎక్కువ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇలాగే నా చిన్నప్పుడు మా స్కూల్ ఆడిటోరియంలో ఒకసారి ఇలా చేయడం తప్పు. అన్నట్టు ఫాదర్ నీ పేరేంటని అడిగితే కుమార్ కుమార్ అని చెప్పకు. మంచి క్రిస్టియన్ పేరు చెప్పు. కావాలంటే జోసెఫ్ కురువిల్లా లేదా డేవిడ్ బిల్లా అని పేర్లు చెప్పంటావా? ఇప్పుడు ఎందుకు తమిళ హీరో పేర్లని అనుసరిస్తున్నావు? హే, కావాలంటే ఆల్బర్ట్, బేబీ ఆల్బర్ట్ అని పేరు చెప్పనా? రోజు నైట్ షో సినిమా అక్కడే చూస్తాను. ఓకే. నీ బైబిల్ ఏదని ఫాదర్ అడిగితే ఏం చెప్తావు? బైండింగ్ చేయడానికి ఇచ్చానని చెప్తాను. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు ఆమెన్ అని చెప్తేనే ఫాదర్ నీకు రొట్టె ఏంటి? ముక్కిస్తాడు. అమ్మనా? అమ్మన్ కాదు, ఆమెన్. ఓ ఆమెన్ ఆమెన్ ఆమెన్. రొట్టెలు అయిపోవు కదా. నోరు మూసుకుంటావా? ఆమెన్. ప్రభు నిన్ను కాపాడుగాక. ఇప్పుడు చూడు, అదర కొట్టేస్తా. ప్రభు. నమస్కారం ఫాదర్. ప్రభు నిన్ను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. 3 రొట్టెలే ఉండి ఫాదర్. ఏంటి 3 రొట్టెలా? అవును ఫాదర్, ఒక ఆమెకి ఒక రొట్టె అన్నప్పుడు 3 ఆమెలకి 3 రొట్టెలేగా. తంబి, నువ్వెవరో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. నాది పక్క చర్చి ఫాదర్, జస్ట్ చేంజ్ కోసం ఇక్కడికి వచ్చాను. చేంజికా? నీ పేరేంటి? కుమారు ఆల్బర్ట్ కుమార్ ఐన్స్టైన్. ఐన్స్టీనా? ఏంటి సైంటిస్ట్ పేరు చెప్తున్నావు? ఏది ఒక వాక్యం చెప్పు. సింహం సింగిల్ గానే వస్తుంది కానీ పందులే. బైబిల్లోని వాక్యం చెప్పమంటే పిచ్చిగా వాగుతున్నావు. రొట్టె ఇవ్వండి ఫాదర్, నేను కూడా క్రిస్టియనే ఫాదర్. ఏదైనా స్తోత్రం చెప్పు. పాటగా పాడినా ఫాదర్. కన్నా నిదురించరా. సారీ ఫాదర్. ఓరోరి రాజా వీరాది వీరా ఓరోరి రాజా. సారీ ఫాదర్, ఇప్పుడు చూడండి బాగా పాడతాను. బుద్ధుంటారా నీకు? బైబిల్లో వాక్యం చెప్పమంటే రజనీకాంత్ డైలాగ్ చెప్తావా? స్తోత్రం చెప్పమంటే బాహుబలి పాటలు పాడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? సారీ నాన్సీ, నాకు రొట్టె దొరుకుతున్న తొందరలో నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను. రే, నిజం చెప్పు, నువ్వు ఇన్నాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నది రొట్టె ముక్క కోసమేనా? అవును, అంతకుమించి నిన్ను ఫాలో అవడానికి ఏముంది? నా రేంజ్కి నువ్వు చాలా సుమారైన ఫిగర్వే, నీకే తెలుసు. ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు.